ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో టాప్ మంత్రి అరెస్ట్, తీవ్ర టెన్షన్లో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో ఏపీ ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. కేసీఆర్ ప్రచార సభల్లో సీఎం రేవంత్ను టార్గెట్ చేస్తున్నారు. 15 ఎంపీ స్థానాల్లో గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగాయి. బీజేపీ ఈసారి మెజారిటీ సీట్లు సాధించాలని ప్రయత్నిస్తుంది. దీంతో త్రిముఖ పోరు కొనసాగుతుంది. తాజాగా సీఎం రేవంత్ లక్ష్యంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్గా మంత్రి కోమటిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి ఖండించారు. కాంగ్రెస్ను బీఆర్ఎస్ను టచ్ చేస్తే పునాదులు కూల్చేస్తామని హెచ్చరించారు. రేవంత్ను చూడలేకనే కేసీఆర్ అసెంబ్లీ రాలేదని వ్యాఖ్యానించారు. 3 నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. మెదక్లో 1000 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ గెలవదని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని జగదీష్ రెడ్డి జైలుకు వెళ్తారంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ 15 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే మెదక్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే బీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.